హాయ్ అండి, వెల్కమ్ టు మై వైఫ్ మంజు అంట్రా ఛానల్. ఇప్పుడే సూర్యాది కంగువా మూవీ చూసేసి వచ్చాను. శివ డైరెక్టర్, సూర్య యాక్టర్, బాబీ డియోల్ ఆఫ్టర్ యానిమల్ మూవీ. శివావి పాత మూవీస్ చూసినట్లయితే అంత గొప్ప మూవీలోనైతే అనిపించవు. మనకి తెలుగులో దరువు తీశాడు, ఆడలేదు. అండ్ తమిళ్లో బాగానే ఆడాయి అనమాట మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో లాస్ట్ ఫ్యూ మూవీస్ శివ డైరెక్టర్ చేసిన మూవీస్ కూడా ఆడలేదు మరి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శివ తీసిన మూవీస్ చూసినట్లయితే ఈ మధ్య రిలీజ్ అయినవి అన్నాతే అని చెప్పేసి రజనీకాంత్ తీశాడు. దాని ముందు విశ్వాసం, అజిత్ ట్రయాలజీ ఉంటుంది అనమాట, వివేకం, వేదాలం. అవి వేదాల మూవీ నచ్చుద్ది కానీ వివేకం, విశ్వాసం అంత గొప్పగా నచ్చవు. అండ్ మనకి చెప్పినట్టు ఈ దరువు మూవీ ఒకటి, తమిళ్లో విక్రమార్కుడు రీమేక్, ఇవన్నీ కూడా శివానే డైరెక్ట్ చేస్తుంది. సో ఈ మూవీ నాకు నచ్చిందా లేదా అన్న విషయానికి వస్తే నాకైతే మూవీ నచ్చింది. అండ్ మూవీ మెయిన్ గా నచ్చడానికి కారణం ఏంటంటే అండి, ఎప్పుడైనా కూడా నాకు సూర్య యాక్టింగ్ మెయిన్ గా నచ్చుద్ది. అండ్ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండిటికి రెండు చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా సెట్ అయ్యాయి. సో ప్రతి ఆల్మోస్ట్ ఇంట్రో ఫైట్ ఒక ఇది యాక్షన్ సీను. నెక్స్ట్ సూర్యాది మనకి ట్రైలర్ లోనే చూస్తాం, ఇద్దరు సూర్యాలు ఉంటారు. సో ఇద్దరు సూర్యాల ఇంట్రో ఫైట్ కానీ, ఇద్దరు సూర్యాల ఇంట్రో ఫైట్ అప్పుడు వచ్చే పాటలు కానీ, ఆల్మోస్ట్ అన్ని ఫైట్లలోనూ పాటలు ఉన్నాయి. అండ్ అట్లాగే మామూలుగా స్టోరీ విషయానికి వస్తే మీరు చూసినట్లయితే లైక్ 2024 అండ్ పాతకాలం సూర్య అన్నమాట. సో ఇంట్రడక్షన్ సీన్ లో మనకి అట్లా ఒక స్టోరీ చెప్పే పెద్దవాడు కనపడ్డప్పుడల్లా నాకు ఈ ప్రశాంత్ నీల్ సినిమాలే గుర్తొస్తున్నాయి ఈ మధ్య. అట్లా ఎవరో ఒక ముసలాడు ఉండి స్టోరీ చెప్పడం అట్లా ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేస్తే చాలా సీన్స్ వరకు అన్ని కూడా ఈ యాక్షన్ సీక్వెన్సెస్, ఈ ఫైట్స్ చాలా బాగున్నాయండి. అండ్ ఈ మొన్నే దేవరా చూసి వచ్చా కాబట్టి దేవరా నేను నెట్ఫ్లిక్స్ లో చూసానండి. ఈ అక్కడ 4 దీవులు అనుకుంటా, ఇక్కడ 5 దీవులు. ఈ దీవుల కాన్సెప్ట్ ఏ శివ ఎక్కడ కాపీ కొట్టాడో లేకపోతే ఏదైనా పాత బుక్ నుండి కాపీ కొట్టాడో తెలియదు. ఆ దీవులు అయితే ఉన్నాయి దీంట్లో కూడా. ఒక్కో దీవి ఒక్కో తెగకు సంబంధించి ఆ తెగలు కొట్టుకుంటుంటాయి. ఆ రోమన్ ఎంపైర్ వచ్చి ట్రై చేస్తుంటాడు. ఇదంతా కూడా ట్రైలర్ లో ఉన్న స్టోరీ చెప్తున్నాను, ఎక్కువ రివీల్ ఏం చేయట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైము సో ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అంతేం లేదు స్టోరీ వరకు. సో స్టోరీ కొద్దిగా వీక్, ప్లాట్ వరకు చూసుకుంటే ఏంటంటే సింపుల్ ప్లాట్. ఆ సింపుల్ ప్లాట్ చుట్టూతా ఇవంతా పెట్టుకున్నాడు అనమాట. సో ఇదంతా కొద్దిగా నాకు ఎట్లా చెప్పాలి, స్టోరీ లేకపోయినా కూడా నాకు సినిమా నచ్చింది. కొన్నిసార్లు స్టోరీ లేకపోతే నాకు సినిమా నచ్చదు. అట్లా చూసుకుంటే నాకు సినిమా నచ్చింది. 3Dలో చూస్తే ఇంకా బాగుంటాయి అనిపించింది ఫైట్స్. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా నేను వెళ్ళింది తమిళ వర్షన్కి వెళ్ళాను. సో తెలుగు వర్షన్ లో డబ్బింగ్ ఏమైనా జరుగుతుంటే నాకు తెలియదు, మీరు కమెంట్స్ లో కమెంట్ చేయండి తెలుగు వర్షన్ ఎలా ఉందనేది. అండ్ ట్విట్టర్ లో అయితే మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, డిస్క్లైమర్ అనమాట అది. యాజ్ యూజువల్లీ ట్విట్టర్కి వెళ్తే మీరు రివ్యూలతో పాటు చాలా రివ్యూల్స్ కూడా ఉన్నాయి, అవి ఏమి చూడమాకండి. నేను కూడా ఈసారి రివ్యూల్ ఏం చేయట్లేదు. కొంతమంది పోయినసారి రివ్యూల్ చేసినందుకు తిట్టుకున్నారు, అందుకని ఈసారి రివ్యూలో ఏం రివ్యూల్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు వాళ్ళకి చూడాలా వద్దా ఏంది? ఖచ్చితంగా మీకు యాక్షన్ మూవీస్ నచ్చేటట్టయితే ఖచ్చితంగా పోయి మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో 3Dలో కుదిరితే చూడండి. 3Dలో కుదరకపోతే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో చూడండి.